హలో అండి, అందరికీ నమస్తే అండి. నేనైతే ఆకుకూర తోటకూర కర్రీ చేస్తున్నానండి. ఒక 4 టైమ్స్ 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. దీన్ని ఇసుకది లేకుండా సన్న ఇసుకలాగా ఉంటుంది కదా, చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆకుకూరని ఎప్పుడూని. అలా అయితే బాగా ఉడుకుతుందండి. గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీటెక్కాక పోపు దినుసులు కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ, జీరా, ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. ఇందులోని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. అంతా కలిసిలా బాగా వేయించుకోవాలి మంచిగానే. రుచి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటాం వల్ల ఉల్లిగడ్డలు అయితే తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం పడుతుంది.